అంతే. ఇంకే అంటే కన్నడ వాడు ఉంటాడు, అరే నా ఉపేంద్ర ఇదనే అంటారు. అంటే అభిమాన హీరో కోసం సినిమా చూస్తారని చెప్పేసి తమిళ్లో పెడతాడు, ఏ నా ఎంగ హీరో రా పార్రా ఎంగ ఎప్పుడు ఇருக்கு సినిమా అంటారు. తెలుగులో మన ఎన్టీఆర్ ఉన్నారు, అదే రజనీకాంత్ ఉన్నారు, ఇంకా ఎవరు ఉన్నారు కదన్నా, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వాళ్ళంతా ఉన్నారు. అంటే వాళ్ళు చూడడానికి ఒక ఏదది దేశంలో కూలీ సినిమాలో స్టోరీ ఏం లేదు, జస్ట్ స్టార్ కాస్టింగ్ మాత్రమే అంటారు. అంతే 5 పీస్ బిర్యానీ ఉన్నట్లన్నా 5 పీస్ బిర్యానీ ఉన్నట్ల, కానీ తక్కువ ఎంచిన ఇచ్చట్లేదు. ఇదే వార్ 2 అయిపోయింది అన్నారు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. కానీ సినిమా రాకముందు అయిపోయిందని చెప్పేసి ఎట్లా అంటారు? మొన్న కానీ అదే ఆహార వీరమల్లి గురించి కూడా అట్లానే అన్నారు. కానీ దాని స్టోరీ దానికి ఉంటుంది. వీళ్ళు ఒక 10 నిమిషాలు వీడియో తీసి చూపించమనండి, నేను ఒప్పుకుంటా. ఎడిటింగ్ చేసేది ఏదో, కానీ జనాలకి పోయి అబ్బా ఏం తీసాడురా వానమ్మ షార్ట్ ఫిల్మ్ అంటే ఇదిరా అని చూపిస్తే, నేను నిజంగా చెప్తున్నా, అర్ధ మీసం తీపించుకుంటా. నిజంగా చెప్తున్నా, అర్ధ మీసం తీసుకొని 3 రోజులు తిరుగుతా, 4వ రోజు మళ్ళీ ఈ పక్క మీసం తీస్తా. ఓకేనా? తీసి తిరగడతా. తర్వాత 10 నిమిషాలు వీడియో కూడా ఇంకోటి చెప్తున్నా, 10 నిమిషాలు ప్రతి ఒక్కరు సూపర్ డూపర్ హిట్ అనాలి. ఎవరు చూసినా సూపర్ డూపర్ అనాలి. సూపర్ డూపర్ హింట్ కూడా ఆ మీసాలు తీసిన తర్వాత నేను లేడీ గెటప్ వేస్తా, తిరుగుతా. ఓకేనా? ఖచ్చితంగా చెప్తున్నా. సినిమా రాకముందు ఎందుకన్నా ట్రోల్ చేస్తారు? సినిమా రావాలి, చూడాలి. చూసిన తర్వాత ఫస్ట్ డే కూడా అభిమాని పోతాడు, అభిమానం ఉంటుంది కాబట్టి కేకలు వేస్తాడు, విజిల్ వేస్తాడు, పేపర్ వేస్తాడు, పాలు వేస్తాడు, రక్తం వేస్తాడు, ఇంకా ఏదైనా చేస్తాడు వాడు. అది కాదు, పక్కా 4వ రోజు లేదా వారం తర్వాత పోయి ఫ్యామిలీతో కూర్చొని అప్పుడు సైలెంట్గా ఉంటుంది. అప్పుడు స్టోరీ చూసి స్టోరీ అంటే ఇదిరా చాలా బాగుంది అని చూసి చెప్పాలి. హిందీ వాళ్ళు కూడా చాలా ఇంటర్వ్యూ గ్రాఫిక్స్ ఉంటుంది, వాళ్ళు ఉండేది అంతే. ఇంగ్లీష్లో టైప్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేది అంతే. మొన్న ఏదో లాస్ట్ మూమెంట్లో ప్రభాస్ ఆదిపురుషు, అది కూడా వాళ్ళు ఏం చేశారు, హిందీ వాళ్ళకి నచ్చుతుంది, అది మన తెలుగులో నచ్చదు. అదే ఆదిపురుషు అప్పట్లో ఎవరు మన శోభన్ బాబు గారు రామాయణం, సంపూర్ణ రామాయణం, అది ఎలా ఉంది, సూపర్ డూపర్. ఎందుకంటే అప్పట్లో గ్రాఫిక్స్ లేదు, న్యాచురల్గా తీశారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చింది, తీశారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఎవరికి నచ్చదు, తీశారు. కానీ అన్ని సినిమాలు ఇప్పుడు సినిమా తీసేవాడికి తెలుస్తుంది, డైరెక్టర్కి డైరెక్షన్ గురించి, ఆ స్టోరీ గురించి తెలుస్తుంది, ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు పెట్టేవాడికి వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్యలో 2 గంటల సేపు 3 గంటల సేపు కూర్చొని పాప్కార్న్ తిని కూల్ డ్రింక్ తాగి ఆ పిల్ల మీద సై చేసుకుని ఆ సినిమా బాగలేదని చెప్పేసి దానికి అది దరిద్రం. అసలు అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్ళకండి. వెళ్ళి ఎన్టీఆర్ గురించి, రజనీకాంత్ గారి గురించి, చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళంతా బ్యాడ్ నేమ్ తేకండి. మీరు నొక్కాలనుకుంటే ఓయే బుక్ చేసుకోండి, పెట్టుకోండి. అంతేగాని సినిమాలో గలీజ్ పనులు చేయకండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. స్టేజ్కి వచ్చేసారు ఫ్యాన్స్ అందరు కూడా, సో మీరు ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తాను ఏంటంటే, నిన్న ఈవినింగ్ 10కి వార్ 2 టికెట్స్ ఓపెన్ చేశారు బుక్ మేసోలో. 11:45కి కరెక్ట్ కూలీ బుకింగ్ చేశారు. అలా ఓపెన్ చేసి 1 అలా పెట్టి చూసారు బుక్ అయిపోయినాయి. అసలు తెలుగు ఆడియన్స్ ఇక్కడ ఒక్కడైనా, ఎక్కడ తమిళనాడు కూడా అలా మొత్తం బుక్ చేసి చూసా, ఎక్కడ చూసినా అలా ఫుల్ అయిపోయి. అంటే ఇది పెద్ద వార్ జరిగిపోతుంది అనమాట రేపు ఎక్కడ చూసినా. ఈ సినిమా టికెట్లు కూడా కొట్టుకున్నట్టు అక్కడ థియేటర్లు కూడా కొట్టుకున్నారు అనుకో, ఇంకా ఆడియన్స్ చెప్పుకోలేం. కానీ రేపైతే వెళ్ళేది కూలీ, నేను వెళ్ళేది నాగార్జున గారి కూలీ పవర్ ఎలా ఉంటుందో చూపెట్టారు. సైమన్ క్యారెక్టర్ సింహంలో చూపెట్టాడని లోకేష్ కనగరాజు అంటున్నారు. దాన్ని రేపు ట్రెండ్ చేయాలన్నమాట. ఎట్లా చేసి ఇప్పుడు ప్రీ బుకింగ్స్ లో కూడా ఆల్రెడీ కూలీ అనేది 100 కోట్ల గ్రాస్ కూడా దాటిపోయింది అని చెప్పేసి మనకు వచ్చింది ఒక న్యూస్. 100 అనేది 20 కోట్ల దగ్గరనే అయిపోయిందని చెప్పేసి. సో ఈ పరంగా కూడా కూలీకే కొంచెం హైప్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇంకా కూలీ హిట్ అయిపోయినట్టేనా? కూలీ ఆల్మోస్ట్ కాదు, కూలీ ఇప్పుడు కాదు, నాగార్జున గారి గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు హిట్ అయిపోయింది అది. నాగార్జున గారి కోసం ఒక తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, బాలీవుడ్ అన్నీ భారతదేశమే ఎదురు చూస్తుంది నాగార్జున గారి కోసం. ఎందుకంటే ఆయన మాస్ చూడాలని, విలన్గా అసలు ఆయన క్యారెక్టరు అసలు ఇలా ఎలా డిజైన్ చేశాడు లోకేష్ కనకరాజ్, అదొకటి చూడాలి. 7-8 సార్లు స్టోరీ చెప్పి ఒప్పించే అన్నాడు కదా, అది ప్రతి ఒక్క ఆడియన్లో ఉంది. అసలు నాగార్జున గారు ఒప్పుకున్నారు విలన్గా. అందులో రజనీకాంత్ తోటి చేపిస్తున్నాడు, ఆయన గ్లిమ్స్ కూడా బాగున్నాయి. వాచ్ ఛాన్స్, అమీర్ ఖాన్, అందులో మెయిన్ బీజిఎం అనిరుద్ధ్, మన బక్కోడు బాగానే కొట్టాడు, మన పాలగాడి అన్నట్టు చించి పడేశాడు. మరి వాటు పరిస్థితి అయిపోయిందంటారా? వాటు పరిస్థితి ఎందుకు అయిపోతుంది? జూనియర్ ఎన్టీఆర్ ఉన్నంతకాలం వాటు కాదు, ఆయన ఏ సినిమాలో యాక్టింగ్ చేసినా ఆ సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అంటే డబుల్ కాలర్ ఎత్తాడు కదా. ఇలా ఆయన ఎత్తడమే కాకుండా రితిక్ రోషన్ కూడా ఎత్తించాడు. ఎప్పుడు సింగిల్ కార్ ఎత్తాడు, ఇప్పుడు డబుల్ ఎత్తాడు. అంటే ఇటు ఒక వేసుకుని సరే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. అంటే బ్లాక్ బస్టర్ టాక్ పడ్డదనుకో,
చేసేస్తాడు. లేకుంటే ఇప్పుడు ఫస్ట్ రొటీన్కి చెప్పినట్టు జూనియర్ ఎన్టీఆర్ విలన్, రుతిక్ రోషన్ హీరో అని చెప్తే మన తెలుగు ఆడియన్స్ పెద్ద కనెక్ట్ అవ్వరు. ఒక 1 టైం 2 టైం చూస్తారు. కాకపోతే అందులో వేరే ట్విస్ట్ ఇచ్చారంటే రా ఏజెంట్ జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు విలన్ క్యారెక్టర్గా రుతిక్ రోషన్ వెళ్తున్నాడు, హీరో క్యారెక్టర్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అంటే మాత్రం ఇంకా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేసినట్టే. ఓకే, మీరు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా కూలీకే ఇస్తారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూసినా కానీ ఇంకా తొంగిపోయినా కూలీయే చూడాలి. ఎందుకంటే దానికి బెనిఫిట్స్ దొరికాయి టికెట్లు. తర్వాత 10:30కి వారు బుక్ చేసాం. రెండు కళ్ళు లాంటివి అయిపోయినాయి ఇంక ఈ సినిమాలు ఈసారి. సూపర్ బ్రో.